ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును జూలై 1వ తేదీన లబ్ధిదారులకు ఇండ్ల వద్దనే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఉదయం 6 గంటల నుండే నగదు పంపిణీని చేపట్టాలని, తొలి రోజే 90% పూర్తి కావాలని ఆదేశాలను జారీ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. పింఛన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని చంద్రబాబు తెలిపారు. జూలై 1న రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు స్వయంగా పింఛన్ లబ్ధిదారులకు నగదును అందిస్తారు. ఉదయం 6 గంటలకే పింఛనుదారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదును అందచేయనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన పింఛన్ 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు అందచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ఏప్రిల్ నుండే ఇస్తామన్న హామీ మేరకు ఆ 3 నెలల బకాయిలు కూడా ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దివ్యాంగులకు ఒకేసారి 3,000 రూపాయలు పెంచామని, జూలై నుండి 6,000 రూపాయల చొప్పున పెంచిన పింఛన్ అందచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనం భారం పడనుంది. గడిచిన 3 నెలలకు పెంపును వర్తింపచేయనుండడంతో మరో 1,650 కోట్ల రూపాయలు అదనంగా అందచేయనున్నారు. పింఛన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ కూడా రాశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1న 4,408 కోట్లను పింఛన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై ప్రజలకు ఇంటి వద్దే పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటుగా ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచనలు ఇచ్చారు.
పింఛనుదారులకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1వ తేదీన 4,408 కోట్లను పింఛన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై ప్రజలకు ఇంటి వద్దే పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటుగా ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచనలు ఇచ్చారు. రేపు జూలై 1న పింఛనుదారులకు ఇంటి వద్దే పింఛను అందచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛనుదారులకు పింఛన్ అందచేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రేపు ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో జూలై 1వ తేదీన మాత్రం పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కూడా 1వ తేదీ అంటే రేపే 100% ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ ఇచ్చేయాలి అని ఇప్పటికే సిఎస్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడటం జరిగింది. ప్రతి జిల్లాలోకి సంబంధించి అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా రేపు పెన్షన్ ఇవ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కూడా మున్సిపల్ సిబ్బందిని అదే విధంగా అక్కడ ఎండిఓ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా కూడా సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో గ్రామ అదే విధంగా కూడా పట్టణ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన చెప్పాడు. ఒకవేళ దీంట్లో కనుక ఎవరన్నా అలక్ష్యంగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళందరినీ కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూడా రేపు ఏదైతే పెనుమాకలో ఆయన స్టార్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తంగా కూడా ఈ ఒక పండగ వాతావరణంలో నిర్వహించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.